సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంక్రాంతికి అయితే సినిమాలు డేట్లు అయితే ఫిక్స్ అయిపోయాయి సార్. ముఖ్యంగా చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా అండ్ నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజు అనే సినిమా అండ్ ప్రభాస్ గారి రాజాసాబ్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే అఖండ 2 వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు, రాకపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే అటు విజయ్ దళపతి గారి ఒక సినిమా కూడా సంక్రాంతికే రాబోతుంది. సో ఈ కాంపిటీషన్ గురించి ఇప్పటి నుంచే చర్చ మొదలైపోయింది. మెగా రెబల్ యుద్ధం చూడబోతున్నారు ఆడియన్స్ అని చెప్పేసి. మరి ఎలా ఉంటుంది సార్ సంక్రాంతికి పోరు, మీరేం చెప్తారు సార్? అంటే జనవరి 9వ తారీఖు అని వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు రాజాసాబ్ కి. అవును, 9వ తారీఖు అది. 14వ తారీఖు మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సో 5 రోజుల గ్యాప్ లో పెద్ద సినిమాలు 2 తలపడబోతున్నాయి అనేది ఒక బిగ్ న్యూస్. అంటే సంక్రాంతి పండక్కి కనీసం 5 సినిమాలని తృప్తిపరిచేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, 4 సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అయ్యి సంక్రాంతికి పెద్ద రెవెన్యూలు సాధించిన సందర్భం ఉంది. కాబట్టి రెండోది, ఇప్పుడు థియేటర్లు కష్టాల్లో ఉన్నాయి, సినిమాలు వాంటింగ్ ఉంది. థియేటర్లు సినిమాలను కోరుకుంటున్నాయి, అడుగుతున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. ఈ టైంలో 2 పెద్ద సినిమాలు పట్టడం అనేది సెలబ్రేషనే తప్ప ఇబ్బంది కాదు. స్క్రీనులు దొరకవు, లేకపోతే థియేటర్లో అకామిడేట్ కావు, ఇలాంటి చర్చలు గతంలో జరిగేవి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి సెంటర్లోనూ, కనీసం ప్రతి పేటలోనూ, పెద్ద సెంటర్లో అంటే ఇప్పుడు హైదరాబాద్లోనూ లేకపోతే విజయవాడలోనూ మరో చోట ఈ మల్టీప్లెక్స్లు వచ్చేసిన తర్వాత ప్రతి పేటలోనూ దాదాపు 7-8 స్క్రీన్లు ఉంటున్నాయి. ఈ 7-8 స్క్రీన్లు ఉండటం వలన జనాలకి టికెట్లతో సంబంధం లేదు, టికెట్లు దొరకట్లేదు అనే సమస్య లేకుండా దొరికేస్తున్నాయి. అందుకని క్రౌడ్ ఉంటుంది. జనాలు సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమా చూసి ఆ సినిమా చూస్తారు, ఆ సినిమా చూసి ఈ సినిమా చూస్తారు. ఆ ప్రాబ్లం ఏం లేదు, జనాలు సినిమా చూస్తున్నారు. జనాలకు సినిమాల పట్ల విరక్తి అయితే కలగలేదు. వాళ్ళు సినిమాని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు? థియేటర్లో కాకుండా ఫోన్లో కన్జ్యూమ్ చేస్తున్నారు. అదే ప్రాబ్లం. థియేటర్లలో జనాలు కనబడటం లేదు అంటే వాళ్ళకి అంచనాలు ఉండి సినిమా బాగుంటుంది అంటే అభిమానులు చూస్తారు మొదటి 2 రోజులు. అభిమానుల నుంచి టాక్ బాగుంటే అభిమానులతో పాటు వెళ్ళేటువంటి సాధారణ ప్రేక్షకుడు బయటకు వచ్చి బాగుంది అంటే థియేటర్కి వెళ్తున్నారు. అంత గొప్పగా లేదు అంటే డౌన్లోడ్ చేసి చూస్తున్నారు. చూడటం మాత్రం ఆగట్లేదు. కాబట్టి జనాలు సినిమాలు చూడటం లేదు అనే ఆర్గ్యుమెంట్ తప్పు. చూస్తున్నారు, చూడాల్సిన చోట చూడటం లేదు. చూడాల్సిన చోట చూడాలనే మూడ్ క్రియేట్ చేస్తే చూస్తున్నారు. కాబట్టి సినిమాలను అకామిడేట్ చేయటం అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు 9వ తారీఖు ఆ సినిమా పడినప్పుడు పూర్తి అన్ని స్క్రీన్స్లోనూ ఎలాగూ రాజాసాబ్నే వేస్తారండి. 14 ఇదే వేస్తారు. అయితే బాలకృష్ణ గారు కూడా సంక్రాంతికే వస్తారు అనే చర్చ జరుగుతోంది, కానీ ఆయన అక్కడ దాకా వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన 25 నుంచి షిఫ్ట్ అయ్యాడు, సెప్టెంబర్ 25 నుంచి షిఫ్ట్ అయ్యాడు. కానీ అంతకంటే 1 నెల 2 నెలలు అంతే, 2 నెలల గ్యాపే. ఆ తర్వాత వచ్చేస్తాడు ఆయన. ఇయర్ ఎండింగ్ లోపే ఉంటాడు ఆయన. కాబట్టి సంక్రాంతికి బాలకృష్ణ అనే ప్రసక్తి లేదు. వీళ్ళిద్దరే పోతే నవీన్ పోలిశెట్టి సినిమా ఒకటే కాదు, రవితేజ సినిమా కూడా ఉంది, మాస్ జాతర అనే పేరుతో. ఈ మాస్ జాతర కూడా నిజానికి అది చాలా కాలం క్రితమే రెడీ అయిపోయింది రిలీజ్కి. ఎప్పటికప్పుడు ఇప్పుడు కాదు అని వాయిదాలు పడుతూ వస్తోంది అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు దాన్ని కూడా సంక్రాంతి అనేది రైట్ టైం అని అనుకుంటున్నారు నిర్మాతలు అనే మాట వినిపిస్తోంది. కాబట్టి నవీన్ పోలిశెట్టి, రవితేజ సినిమాలు కూడా సంక్రాంతికి ఉండే అవకాశం ఉంది. పండగ సెలబ్రేషన్ మొదలయ్యేది రాజాసాబ్తో, అంటే హారర్ కామెడీతో మొదలవుతోంది. హారర్ కామెడీతో మొదలైనటువంటి సెలబ్రేషను పండగ సెలబ్రేషన్ కోసం చేసినటువంటి పండగ వంటకం లాంటి మనశంకర వరప్రసాద్ గారితో ఆ పండగ సెలబ్రేషన్ అనేది పీక్స్కి వెడుతుంది. అది టోటల్గా పండగ సెలబ్రేషనే. ఆ తర్వాత అదే వేడిలో ఆ రోజు కానీ ఆ మర్నాడు కానీ 2 సినిమాలు అకామిడేట్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పటికి రాజాసాబ్ వారం అయిపోతుంది.
అందుకని స్క్రీన్ అకామిడేషన్ అనేది ఈజీగానే దొరుకుతుంది. స్క్రీన్ షోస్ షేర్ చేయటం అనేది కూడా జరుగుతోంది ఈ మధ్య. కాబట్టి పండగ మూడ్లో జనాలు ఉండగా డబ్బు చేసుకోవాలి అని ప్రతి ప్రొడ్యూసరు అనుకోవడం తప్పేం కాదు. తమ సత్తా ఏమిటో, తమ సినిమా సత్తా ఏమిటో అప్పుడే చాటుకోవడానికి అవకాశం దొరుకుతుంది. జనాలు లేజర్గా ఉంటారని పండగలని మనం సంక్రాంతిని, దసరాని వీటిని ఎందుకు సినిమా సీజన్గా అనుకుంటాం. సమ్మర్ హాలిడేస్ అంటే ఈ 3 సందర్భాల్లోనూ స్టూడెంట్స్ కొంచెం లేజర్గా ఉంటారు. స్టూడెంట్స్ లేజర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఉంటే ఇంట్లో ఉంటారు, లేదా థియేటర్లో ఉంటారు అనే పరిస్థితి ఉండేది గతంలో. అప్పుడు కాన్ఫిడెంట్గా సినిమాలు 4-5 పడేవి. ఇప్పుడు 2-3 సినిమాలను అకామిడేట్ చేయడం గురించి కూడా తర్జన ఆడుతున్నారు. అన్ని థియేటర్లు లేని రోజుల్లో 4 సినిమాలను అకామిడేట్ చేసిన పండగ అది. ఇప్పుడు స్క్రీన్స్ పెరిగినాయి, ప్రతి పేటలోనూ 10 స్క్రీన్లు ఉంటున్నాయి. అలాంటప్పుడు అకామిడేట్ చేయడానికి ఇబ్బంది ఏముంది? అది కాదు గొడవ. దానికంటే భయం ఏంటంటే సినిమా ఏదైనా తేడా అయితే థియేటర్లో బతకటం లేదు అనే భయమే. అందుకని ఈ సెలబ్రేషన్ని ఎంత హెవీగా వాడుకుంటారో సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కానీ, బయ్యర్లు కానీ వీళ్ళందరూ ఏ రేంజ్లో వాడుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ సినిమా మీద ఒక పాజిటివ్ టాక్ వెళ్తే మాత్రం జనాలు థియేటర్లకి వచ్చేస్తున్నారు. దానికి కొత్త లోక అనే సినిమానే ఉదాహరణ. ఏమీ లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతో అది మార్నింగ్ మొదలై సాయంత్రానికి జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది. ఇది థియేటర్కల్గా చూడాల్సిన సినిమా అనే ఒపీనియన్తో యునానిమస్గా వెళ్ళిపోతున్నారు. రేపు శంకర్ వరప్రసాద్ గారు కానీ, లేకపోతే దానికంటే ముందు 5 రోజుల ముందు వస్తున్నటువంటి రాజాసాబ్ కానీ, ఇది థియేటర్లోనే చూడదగ్గ సినిమా, థియేటర్లోనే చూడాలి, థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని రాజమౌళి తరచూ మాట్లాడతాడు. అది కనుక వర్కౌట్ అయిపోతే జనాలు థియేటర్లకు వెళ్ళిపోతారు. పెద్ద హీరోని పెద్ద తెర మీద చూసి పబ్లిక్లో కూర్చుని చూడటం, అందరితో కలిసి సామూహికంగా చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతి వేరు. సోలోగా ఫోన్లో ఎక్కడో కూర్చుని చూసినప్పుడు పొందేటువంటి అనుభూతి వేరు. కొన్ని సినిమాలు ఓటీటీలో చూసినప్పుడు బాగా అనిపించని సినిమాలు కూడా థియేటర్లో కూర్చుని చూసినప్పుడు కనెక్ట్ అవుతాయి. అది చాలామందికి రకరకాల అనుభవాలు ఉన్నాయి ఆ విషయంలో. అంటే కరోనా టైంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చినాయి. ఆ తర్వాత అవే సినిమాల్ని థియేటర్లో వేశారు గ్యాప్ ఉండటం వల్ల. ముఖ్యంగా నానితో ఒక సినిమా చేశాడు ఆయన. నాని కొంచెం వెలనిష్గా కనిపించేటువంటి సినిమా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చేసిన సినిమా. అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు, ఒపీనియన్ కూడా పెద్దగా రాలేదు. ఆ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ ఏమీ డ్రైవ్ అవ్వలేదు. కానీ అదే సినిమాని థియేటర్లో వేసినప్పుడు చూసి ఎంజాయ్ చేశారు జనాలు. తర్వాత బాగానే ఉంది, థియేటర్లో బాగానే ఉంది కదా, ఇది ఎందుకు దానిలో బాగాలేదు అని అనుకున్నారు. అంతే, కొన్ని సమూహంలో కూర్చుని చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి, అవి సమూహంలో కూర్చుని చూడాలి. శంకర్ వరప్రసాద్ గారు అలాంటి సినిమాని, అదొక బిగ్ హీరో సినిమా. ఆ సెలబ్రేషను, ఆ ఎలివేషన్స్, ఆ గొడవ అవన్నీ నలుగురితో కలిసి థియేటర్లో కూర్చుని చూసినప్పుడే ఆ మజా దొరుకుతుంది. అలాగే రాజాసాబ్ కూడా అంతే. అది రెండు కూడా థియేటర్ని టార్గెట్ చేసిన సినిమాలు, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాలు. పోతే నవీన్ పోలిశెట్టి తనదైన మ్యాజిక్తో సినిమాలు నడుపుతున్నాడు ఇప్పటిదాకా. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది దాని మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ తను కొంత కంటెంట్ లేకుండా కమిట్ కాడు అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది ఆడియన్స్కి. అందుకని మొదటి రోజు థియేటర్స్ నిండేటువంటి అవకాశం ఉంది. స్క్రీన్స్కి జనాలు మూవ్ అవుతారు. టాక్ బాగుంటే జనాలు వెళ్ళిపోతారు, కొనసాగుతుంది అది. అంతే తప్ప ఆ సినిమా చూడడం చేత ఇంకో సినిమా చూడరు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఇది చూస్తారు, అది చూస్తారు, అకామిడేట్ అవ్వడం పెద్ద ఇష్యూ ఏం కాదు. రవితేజ కండిషన్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా వాళ్ళు డేట్ గురించిన ప్రస్తావన చేయట్లా. చర్చలో నవీన్ పోలిశెట్టి సినిమా ఒకటే కనిపిస్తోంది, కానీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనే వార్త సర్క్యులేట్ అవుతోంది. మాక్సిమం అఖండ 2 డిసెంబర్లోనే క్లోజ్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. వాళ్ళు ఇంకో 10-15 రోజుల్లో డేట్ అనౌన్స్ చేస్తారు. అది టోటల్గా సంక్రాంతి సెలబ్రేషన్ అనేది ప్రధానంగా 2 పెద్ద సినిమాలు, ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్టు, రెండోది
లోకల్ మార్కెట్లో పెద్ద సినిమా, ఈ రెండిటికి ప్యారలల్ గా 2 లోకల్ మార్కెట్ సినిమాలు ఉండే అవకాశం ఉంది. 2 మిస్ అయితే ఒకటైతే గ్యారంటీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఓకే సార్, తమిళ నుంచి కూడా విజయ్ దళపతి గారి సినిమా వస్తుంది, అదేమన్నా ప్రభావం చూపిస్తుందా? లేదు అంటే యాక్చువల్ గా సంక్రాంతి సీజన్ కి డబ్బింగ్ సినిమాలు వద్దు అని అనుకున్నారు, కానీ గతంలో వచ్చేస్తున్నాయి. వారసుడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఏదో డబ్బింగ్ సినిమా వస్తూనే ఉంది. ఈసారి విజయ్ సినిమా వస్తుంది. అది ప్రధానంగా రాజకీయ నేపథ్యము ఇవన్నీ కలగాపులగంగా ఉండే అవకాశం ఉంది. ఉంటే దాన్ని కూడా చూస్తారు జనాలు, బాగుంటే చూస్తారు, ఏ సినిమా అయినా చూస్తారు. భాషలు ఇవేమీ కాదు. ఇప్పుడు ఓటీటీలో ఒక అద్భుతమైన సినిమా ఉంటే థియేటర్ మానేసి అక్కడే కూర్చొని చూస్తున్నారు. అందుకని ఇప్పుడు రిలీజ్ అనేది ఇష్యూ కాదు. ఆ సినిమా రిలీజ్ అవటం వలన వీళ్ళకి ఏమన్నా స్క్రీన్స్ తగ్గుతాయి ఇలాంటి చర్చ వస్తే అది మాట్లాడుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి కూడా ఉండదు. షోస్ అకామిడేట్ చేస్తారు ఆ సినిమాకి కూడా. బాగుంటే అది నడుస్తుంది. థియేటర్లకు డబ్బులు కావాలి, ఎగ్జిబిటర్లకు డబ్బులు కావాలి, బయ్యర్లకు డబ్బులు కావాలి. డబ్బులు చేసుకోవడానికి అవకాశం ఉన్న సీజన్లో డబ్బులు చేసుకోకపోతే ఎలాగా అనేది గొడవ. అందుకని ఈ 3 సినిమాలు కనిపిస్తున్నాయి, 3-4 సినిమాలు. ఈ 4 సినిమాలు 5 సినిమాల వరకు అకామిడేట్ చేసే పరిస్థితి అయితే ఉంది.